బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను రాజకీయంగా మానసికంగా దెబ్బతీసే కుట్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ కూడా ఉన్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజకీయాల్లో కీలకంగా మారతాడనే ఆ ముగ్గురు కేసీఆర్ ను అణిచివేసే కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్ తలుచుకుంటుంది ముఖ్యమంత్రి. కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు మాట్లాడకుండా అసలు నిద్రపెట్టట్లేదు ఆయనకి. గదే తెలియజేస్తుంది కేసీఆర్ ఎక్కడ ఉన్నారు అని చెప్పడానికి ముఖ్యమంత్రి ఉదాహరణకి, వేరే వాళ్ళ ఎవరు కూడా అక్కర్లేదు. వాస్తవాన్ని రాబోయేది కేసీఆర్ అని, బీఆర్ఎస్ పార్టీ అని, మళ్ళీ బీఆర్ఎస్ తోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది అని రేవంత్ కు చెప్పుతో ముట్టినట్టుగా తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా, ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఒక్క రాష్ట్రానికి కాదు, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇవాళ జరుగుతున్న కుట్ర, కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ అన్నటువంటి ఇంత తోడు చేస్తే కాదు. దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు, మోడీ ఇద్దరు కూడా ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు, తప్పకుండా ఢిల్లీ దానికి వస్తాడు అన్న భయం మోడీలో ఉంది. దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికియాలి, కేసీఆర్ని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు.